అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. గడిచిన 30 రోజుల నుంచి కూడా విశాఖ నగర అభివృద్ధి సంస్థ, అదే విశాఖ నగరాభివృద్ధి సంస్థ విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా ఆవిర్భవించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విఎంఆర్డీఏలో పరిధిలో కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్, విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఉన్నటువంటి తేజ్ భరత్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా సంస్థని దెబ్బతీస్తుంది, కొంత దుబారాగా ఖర్చులు పెడతా ఉన్నారు, పనులు టెండర్ల విలువలు అంచనాలు పెంచేసి, మెయింటెనెన్స్ టెండర్ల విలువలు అంచనాలు పెంచేసి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి నారాయణ గారు ఏ ఉద్దేశంతోనైతే విఎంఆర్డీఏకి ఇవాళ పెద్ద ఎత్తున అండదండలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి బాధ్యతలు అప్పచెప్తే దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది, కూటమి పార్టీల యొక్క ప్రతిష్ట దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఏవైతే వాస్తవాలు ఉన్నాయో, ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలతో గౌరవ మెట్రోపాలిటన్ కమిషనర్ గారి దగ్గరగా మీడియా సోదరుల సమక్షంలో పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తే వాటిని అరికట్టాలని, విఎంఆర్డీఏ సంస్థ డబ్బుల్ని ఆదా చేయాలని, దుబారా చేయకూడదని నేను ఈ ప్రాంతవాసిగా, ఒక విశాఖ నగర పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక సామాజిక కార్యకర్తగా, జన సైనికుడిగా నేను మాట్లాడుతూ ఉంటే విఎంఆర్డీఏ కమిషనర్ గారు నాకు లీగల్ నోటీస్ పంపించారు. పార్టీ లీడర్ 11వ తారీఖు 7వ నెల 2026 సాయంత్రం నాడు మా ఇంటికి లీగల్ నోటీస్ వచ్చింది. ఈ లీగల్ నోటీస్లో విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారికి, ఆయన ప్రతిష్టకి భంగం కలిగిందని, డిఫామేషన్ సూట్ వేయడానికి కూడా 5 కోట్ల రూపాయలు నేను చెల్లించాలని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదా అని ఆయన నాకు నోటీస్ పంపించడం జరిగింది. నేనైతే మనస్ఫూర్తిగా విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు ఇచ్చినటువంటి లీగల్ నోటీస్ ని స్వీకరిస్తా ఉన్నాను. నేను మాట్లాడింది ఏంటి, నేను మీ దృష్టిలోకి తీసుకొచ్చి ఫిర్యాదు చేసిన ఏంటి, మీరు ఒక జవాబుదారీగా ఉన్నటువంటి ఒక పబ్లిక్ సర్వెంట్, ఒక ఐఏఎస్ అధికారి, పరిపాలనా దక్షతతో కూడుకున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి
ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఆయన. నేను మొట్టమొదటే మెయింటెనెన్స్ టెండర్లు ఏవైతే విఎంఆర్డీఏలో పిలిచారో ఆ మెయింటెనెన్స్ టెండర్లన్నీ కూడా అంచనాలు పెంచేసి నిబంధనలు ఇష్టానుసారంగా మార్చేసి విఎంఆర్డీఏ సంస్థకు నష్టం వాటిల్లేలాగా రెండింతల అంచనాలు పెంచేసి చేశారు అని నేను ఆధారాలతో గత నెల 29వ తారీఖున ఆయనకే పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆధారాలతో ఉదాహరణ కూడా చూపించాను ఆయనకి. గత 2025 వరకు 54 లక్షల రూపాయలతో అయినటువంటి కొన్ని మెయింటెనెన్స్ పనులు ఏకంగా ఇప్పుడు మీ హయాంలో 1,11,1,268 రూపాయలకి ఎందుకు అంచనా పెంచేశారో ఒకసారి మీ కింద స్థాయి అధికారులు ఏమైనా తప్పు చేస్తున్నారేమో ఒకసారి వెరిఫై చేయండి. వెరిఫై చేసి అప్పుడు ఈ టెండర్లని ఖరారు చేయండి. నేను చెప్పిన దాంట్లో తప్పిదం కనుక ఉంటే సవరించుకోండి అని చెప్పి నేను గ్రీవెన్స్ లో స్వయంగా విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారికి ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఉన్న టెండర్ కాపీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్స్. దానికి ముందరే పీజీఆర్ఎస్ లో తేజ్ భరత్ గారి కంప్లైంట్ ఇవ్వక ముందరే వారం రోజుల ముందరే కలిసా. సార్, ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురాకండి. మెయింటెనెన్స్ టెండర్ లో కోట్ల రూపాయలు అదనంగా దుబారాగా మీరు కాంట్రాక్టులు కట్టబెట్టి దాని ముసుగులో కొంత సొమ్ము చేసుకుంటున్నారు. సంస్థకే కాదు ప్రభుత్వానికి పాలించేటువంటి పార్టీ కూటమి పార్టీ అన్నిటి కూడా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మీరు దీన్ని సరిచేయండి అని చెప్పి లేని పక్షంలో వారం రోజులు మీరు సరి చేయకపోతే నేను గ్రీవెన్స్ లో ఆధారాలతో కమిషనర్ గారికి రిప్రజెంట్ చేస్తానని చెప్పి వారం రోజులు సమయం ఇచ్చిన తర్వాతే నేను తేజ్ భరత్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేను అన్ని మెయింటెనెన్స్ టెండర్లు పిలిచారు. స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థకి 2020 మార్చితో కాల పరిమితి అయిపోయినా కానీ టెండర్ కాల పరిమితి అయిపోయినా కానీ 200 మంది పైగా సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్ కానీ అలాగే తోటమాలీలు కానీ ఉన్నటువంటి స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ టెండర్ ఎందుకు పిలవటం లేదు సార్? దానికి కూడా టెండర్ పిలవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని పిలవకపోవడంలో ఆంతర్యం ఏంటి అని కూడా నేను తేజ్ భరత్ గారిని కోరడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు సమాధానం కూడా లేదా. టెండర్ల మీద, మెయింటెనెన్స్ టెండర్ల మీద కానీ పిలిచినటువంటి మెయింటెనెన్స్ టెండర్లో నేను చెప్పినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా సంస్థకు నష్టం చేయకూడదు ఏదైతే అంశాలు ఉన్నాయో, టెండర్లు పిలవకుండా 6 సంవత్సరాల నుంచి అదే కాంట్రాక్టర్ని ఎందుకు కొనసాగించి ఇంకా ఇప్పటికీ కూడా టెండర్లు ఎందుకు పిలవలేదో వీటి మీద ఇంకా సమాధానమే రాలేదు. రెండో అంశం, రాష్ట్ర ప్రభుత్వం విఎంఆర్డీకి ఒక స్టాండింగ్ కౌన్సిల్ ని నియమించింది జీవో ద్వారాగా. గత ఏడాది ఫిబ్రవరిలో జీవో నంబర్ RT నంబర్ 74 ఇది సోమిశెట్టి గణేష్ బాబు అనేటువంటి విఎంఆర్డీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ గారి ద్వారాగా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు నిర్ణయం తీసుకొని నియమించినటువంటి ఈ గణేష్ బాబు అనేటువంటి విఎంఆర్డీఏ స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో ఆయన ఉంటుండగా తేజ్ భరత్ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని సొంతంగా ఆయనకి లాయల్గా ఉండేటువంటి వ్యక్తి 14/3/2026న తేజ్ భరత్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, వీరభద్రరావు గారు అనేటువంటి ఒక న్యాయవాదిని స్టాండింగ్ కౌన్సిల్ కింద ప్యారలల్ గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా నియమించడం ఇది తప్పు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. నేను ముఖ్యమంత్రి గారికి, లా సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి
లేఖ రాసి విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా దీని మీద చర్య తీసుకోండి. ఎందుకంటే విఎంఆర్డీఏకి సంబంధించి విలువైనటువంటి కోట్ల రూపాయల నిర్ణయాలు, కోర్టులో ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదిని పెట్టి వాదిస్తే అథెంటికేటెడ్ గా మన ఆస్తుల్ని, మన ధనాన్ని, మన సంస్థని కాపాడుకోగలం. ఈయన తీసుకున్న నిర్ణయం ఇవాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్ ని, తేజ్ భరత్ గారు నియమించిన స్టాండింగ్ కౌన్సిల్ ని ఇంకా రాటిఫై చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పి నేను విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేశాను. మూడో అంశం మీ అందరికీ కూడా తెలుసు, మీకు పత్రికల్లో కథనాలు వచ్చినాయి. విఎంఆర్డీలో దుబారా అని, ఇది ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథనాలు ఇవి. విచ్చలవిడిగా వ్యయం అని చెప్పి పత్రికల్లో 10వ తారీఖున వచ్చినటువంటి కథనాల ఆధారంగా, నా దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా నేను 10వ తారీఖున ఇక్కడ ఒక టీజర్ రిలీజ్ చేశాను. నేను విఎంఆర్ఏలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలని మీ ద్వారాగా రాష్ట్ర పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చా. నేను 75 కోట్ల రూపాయలు విఎంఆర్డీఏ డబ్బుల్ని రాజమండ్రి కోటక్ మహీంద్రా బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయవలసి వచ్చింది విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారి నేతృత్వంలో అని నేను అడిగా. విశాఖ నగరంలో ఎక్కడ బ్యాంకులు లేవా? లేదు. కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేటువంటి బ్రాంచ్ విశాఖ నగరంలో ఎక్కడా లేదా? లేదు. విశాఖ మెట్రో రీజియనల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో, పాత ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో ఎక్కడ ఏ ఒక్క బ్యాంకులోని కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటువంటి ఆవశ్యకత లేదా? అక్కడే ఎందుకు 75 కోట్ల రూపాయల విఎంఆర్డీఏ డబ్బుల్ని రాజమండ్రి కోటక్ మహీంద్రా బ్రాంచ్ లో ఎందుకు డిపాజిట్ చేయాల్సి వచ్చిందని అడిగా. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖకి కూడా లేనటువంటి యాప్లు, మొబైల్ యాప్లు, సుమారు 10 నుంచి 15 యాప్లు విఎంఆర్డీఏలో తయారు చేస్తా ఉన్నారు. తేజ్ భరత్ గారు వచ్చిన తర్వాత ఆ యాప్లు కోసం ప్రతి నెల అమరావతి సాఫ్ట్వేర్ అనేటువంటి సంస్థకి 15 లక్షల రూపాయలు ఎందుకు చెల్లించడం, దుబారా చేయడం కదా? అన్ని యాప్లు మనకు అవసరమా? విఎంఆర్డీఏ వెబ్సైట్ ఉంది కదా, దాన్ని అప్గ్రేడ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి నేను మీ ద్వారా విఎంఆర్డీఏ పరిపాలించేటువంటి ఒక ఐఏఎస్ అధికారి గారిని నేను ప్రశ్నించా. కేపీఎంజీ అనేటువంటి సంస్థ, దాంట్లో ఒక్కొక్క ఎంప్లాయీకి 4 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ పేరుతో కేపీఎంజీ సంస్థ సేవలు అందిస్తుందని చెప్పి సుమారు 30 లక్షల రూపాయలు ప్రతి నెల జీతాలు చెల్లిస్తా ఉన్నారు. దానికి యువరాజ్ గారు అనుమతి లేదు, ఊరికే విఎంఆర్ఏ డబ్బుల్ని దారాదత్తం చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడా. నేను 9వ ఫ్లోర్ లో సంజీవిని పేరుతో గవర్నర్, అప్పటి గవర్నర్ నరసింహన్ గారు ఉన్నటువంటి ఓపెన్ చేసినటువంటి జిమ్ ని కిందన ప్రతి నెల 2 లక్షల ఆదాయం వచ్చేటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉద్యోగ భవన్ కాంప్లెక్స్ లో ఫర్నిచర్ షాప్ తీసేసి జిమ్ 2 కోట్ల రూపాయలతో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడిగా. నేను 2 కోట్ల రూపాయలు దుబారా అని చెప్పి నేను పెట్టింది ప్రెస్ కాన్ఫరెన్స్ 10వ తారీఖుని వాస్తవాలను తీసుకొచ్చినవి. 4.5 కోట్ల రూపాయలతో కంప్యూటర్లు, ప్రింటర్లు,
విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గారు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? వాటిలన్నింటి విలువ 1.5 కోటి ఉండొచ్చేమో. అధిక రేట్లు పెట్టి కొంతమంది జోబులు నింపడానికి 4.5 కోట్లు చెల్లించారు అని చెప్పి నేను మాట్లాడా. డ్రోన్ కెమెరాలతో షూట్ చేయడానికి దృష్టి అనేటువంటి దీంతో ₹1 కోట్ల దారదత్తం చేస్తున్నారు. ఎందుకు? గతంలో ఉడా ఉన్నప్పుడు కానీ, విఎంఆర్డీఏ ఉన్నప్పుడు కానీ, గత కమిషనర్లు కానీ వందల వేల ఎకరాలు లేఅవుట్లు వేసినా కానీ డ్రోన్ కెమెరాల కోసం ₹1 కోట్ల ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని అడిగా నేను. ఇవన్నీ కూడా నేను మాట్లాడినవన్నీ కూడా ఆధారాలతో మాట్లాడా. నేను లెక్కలు 10% అటు ఇటుగా ఉండొచ్చేమో. ఈ సంస్థలు కాకుండా లా యాప్ పేరుతో లాయర్స్ డెస్క్ కి ₹53 లక్షల కేవలం 16 రోజుల్లోనే చెల్లించేశారు. లా యాప్ మనకెందుకు అదనంగా వెచ్చించడం, దాన్ని మెయింటైన్ చేయడం కోసం ప్రతి నెల 3 ఏళ్ల పాటు ₹2.5 లక్షల ఎందుకు వెచ్చిస్తున్నారని అడిగా నేను. ఇవన్నీ విఎంఆర్డీఏ సంస్థకి ఆర్థికంగా గుదిబండగా మారుతూ ఉంటాయి. ఆర్థికంగా నష్టం చేకూర్చే అంశాలు. విఎంఆర్డీఏ ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారు అని నేను మాట్లాడా. నేను మాట్లాడే ప్రతి దానికి కాగితాలు ఉన్నాయి. ఈ టెండర్లన్నీ కూడా అఫీషియల్ గా పబ్లిక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. నేనే నోట్ ఫైల్స్ లో ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ మాట్లాడలేదు నేను. ఇవన్నీ అఫీషియల్ గా ఉన్నవి. మాట్లాడిన తర్వాత ఒక గవర్నమెంట్ సర్వెంట్, ప్రజల జవాబుదారీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక పౌరుడు అడిగిన తర్వాత నేను అడిగానంటే విశాఖ ప్రజల తరపున అడిగాను. నేను విశాఖ ప్రజల మనసులో ఉన్నటువంటి భావం అడిగా. నేను సంస్థ నష్టపోకూడదు, ఆర్థికంగా కుంగిపోకూడదు అని అడిగా. నేను వాటికి ఆయన రిజైండర్ ఇవ్వాలి, సంస్థనిచ్చి రిజైండర్ ఇప్పించాలి. జిమ్ము, కంప్యూటర్ కొనుగోలు, డ్రోన్ కెమెరాలు ఇవేవి ఒకే సంస్థ కాదు, వేరే వేరే సంస్థలది. ఆ మూర్తి యాదవ్ అనేటువంటి చెప్పే వ్యక్తి ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నాడు అని చెప్పాలి. అమరావతి సాఫ్ట్వేర్కి మేము డబ్బులు చెల్లించట్లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారని చెప్పాలి. కేపీఎంజీలో మేము జీతాలు ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం లేకపోతే చెప్పాలి. ఎవరన్నా మెయింటెనెన్స్ సెంటర్లో ఆయన చెప్పిన లెక్కలని తప్పు. 2025 వరకు నిబంధనలు కానీ, గణాంకాలు కానీ, ఇప్పుడున్నటువంటిది కానీ, ఇప్పుడు పిలిచేది కానీ ఆయన చెప్పింది ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పి అఫీషియల్ గా ప్రభుత్వం మీద ఏదైనా ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కానీ విమర్శించినా, ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా దానికి లిఖిత పూర్వకంగానో లేకపోతే సంస్థ నుంచో ఒక ప్రకటన విడుదల చేయాలి. ఇది మానేసి నాకు డిఫార్మేషన్ సూట్ ఇచ్చి ₹5 కోట్ల చెల్లించాలని, లేదంటే క్రిమినల్ కేసు నేను బైండ్ ఓవర్ అయి ఉండాలని, వీటిలన్నిటికీ కూడా ఆయన నోటీస్ ఇవ్వడం అంటే నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటి 24 గంటల్లో ఆయన రిజైండర్ ఇవ్వాలి, నేను అడిగిన వాటికి క్లారిఫికేషన్ ఇవ్వాలి, పత్రికల్లో వచ్చినటువంటి దానికి నేను మాట్లాడినటువంటి వాటికి ట్రాన్స్పరెంట్ గా ఇగో మా యొక్క విఎంఆర్డీలో ఈ రికార్డ్స్ ఉన్నాయి, ఇవి అసలు విషయం అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ అని చెప్పి చూపించి నిష్పక్షపాతంగా ప్రజలకి, నాకు, పాత్రికేయులకి వివరణ ఇవ్వాలి. ఇది మానేసి ఆయన నాకు 24 గంటల్లో
నోటీస్ ఇచ్చారు. ఆయన వ్యక్తిగత హోదాలో నోటీస్ ఇచ్చారా నాకు? లేదు విఎంఆర్డీఏ సంస్థ నుంచి నోటీస్ ఇచ్చారా? ఆయన ఎక్కడో ఏదో ప్రాంతంలో పనిచేస్తున్న వ్యక్తి కాదు కదా. మా ప్రాంతంలో విఎంఆర్డీఏకి కమిషనర్ హోదాలో పనిచేస్తున్న వ్యక్తికి నేను క్వశ్చన్ చేసింది కానీ, ఫిర్యాదు చేసింది కానీ విఎంఆర్డీఏ కమిషనర్ కానీ తేజ్ భరత్కి వ్యక్తిగతంగా కాదు. ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ఒక ప్రైవేట్ అడ్వకేట్తో ఏమైనా ఈ లీగల్ నోటీస్ ఇచ్చారా? లేదు సంస్థ తరపున ఇచ్చారా? అసలు 5 కోట్ల రూపాయలు ఆయన ప్రతిష్ట భంగం కలిగితే ఆయనకి చెల్లించారా? లేదు విఎంఆర్డీ సంస్థకి ప్రతిష్ట విలువ 5 కోట్లైనా విఎంఆర్డీకి నేను చెల్లించాలా? అసలు నాకు నోటీస్ ఇవ్వడానికి కానీ, డిఫార్మేషన్ సూట్ వేస్తానని కానీ, నాకు ఏదైతే పొందుపరిచి పంపించారో ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఇలాంటి నోటీసులు స్వయంగా ఒక ప్రైవేట్ అడ్వకేట్ తో పంపించేయచ్చా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీ గారిని, జిఐడి అధికారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడి గారిని నేను లేఖ రాశా. ఈయన ఏ హోదాలో నాకు పంపించారు? ఎవరు ప్రతిష్ట భంగం కలిగింది? నా యొక్క ఎలిగేషన్స్ అన్ని విఎంఆర్డీఏ కమిషనర్ మీద, విఎంఆర్డీఏ సంస్థ నష్టపోతుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఒక ప్రభుత్వ అధికారి, ఎవరైనా కానీ అటెండర్ కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు, ఎవరైనా నోటీస్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారాగా నోటీస్ ఇవ్వాలి, సూట్ ఫైల్ చేయాలి, ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అసలు ఆ ప్రభుత్వం అనుమతి తీసుకున్నారా లేదా అని చెప్పి నేను క్లారిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నేను లేఖ రాశా. చాలా స్పష్టంగా రాశా. నేను పొందుపరిచినటువంటి విషయాలు ఇవి. దయచేసి మీ దగ్గర అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి తీసుకొని ఉంటే నాకు తెలియజేయండి. నాకు ఈ విధంగా నోటీస్ ఇవ్వడం అన్నది నేనైతే స్వాగతిస్తున్నటువంటి అంశం. ఇది ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి, విఎంఆర్డీఏ పెద్ద దిగ్గా ఉన్నటువంటి అధికారి, ఒక పబ్లిక్ సర్వెంట్ అయినా వివరణ ఇవ్వాల్సింది పోయి 5 కోట్ల రూపాయలకు కేసులు వేస్తామనో నోటీసులు ఇస్తే భయపడేటువంటి పరిస్థితి ఉందా? నోటీసుల కోసం భయపడతాం అనుకుంటున్నారా? ఆధారాలన్నీ పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఈ ఆధారాన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ ఇవి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి, కొత్త అంశం ఇది.